హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీ ముందుకి ఆహ్, బంగాళదుంప కూర, అల్లం, పచ్చిమిర్చి వేసి, అలాగే నిమ్మకాయ పిండిన కూర నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కామనే కదా అని మనం అనుకోవచ్చు. మనం బంగాళదుంపలు ఉప్మా కూర అంటాము, లేదా ఉట్టినే ఫ్రై చేసేసుకుంటాము, లేదా బంగాళదుంపలు ఉల్లిపాయలు వేసి చేసుకుంటాము, టమాటో వేసి చేసుకుంటాము, క్యాబేజ్‌లో వేస్తాము, కాలీఫ్లవర్‌లో వేస్తాము, పన్నీర్‌లో వేస్తాం. ఎన్నిట్లో అయినా ఆలు మింగిల్ అయిపోతుంది, కలిసిపోతుంది. అది విపరీతమైన టేస్ట్ తీసుకొస్తుంది కూరకి. సో, వంకాయ ఎంత ఇంపార్టెంటో మనకి కూడా ఆలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎమర్జెన్సీకి అయితే ఆలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సరైన కూర మన ఇంట్లో ఎప్పుడైనా మనకి కూరలు ఏమైనా లేనప్పుడు బంగాళదుంపలు ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటే గబగబా మనం తరిగేసి వేయించేసుకుంటే తొందరగా అయిపోయే కూర కూడా బంగాళదుంపలని మనకి తెలుసు. సో సేఫ్ సైడ్గా ఎప్పుడు మనం ఎన్ని కూరలు ఉన్నా సరే బంగాళదుంపల్ని పక్కన పెట్టుకోవాలి. అది ఎప్పుడు పనికొస్తుందో మనకి తెలీదు. అది ఎలాంటి కూర చేసినా దాని టేస్ట్ విపరీతంగా ఎక్కువైపోతుంది. అంత బాగుంటుంది. పిల్లలు ఆలు ఫ్రై ఇష్టపడతారు. అలాగే ఏ కూరైనా ఇష్టపడతారు. ఆలు కూర ఉంటే చాలు పిల్లలు ఇష్టపడతారు. సో పిల్లలేంటి, పెద్దవాళ్ళకు కూడా చపాతీలో నంచుకోవాలన్నా, పూరీ కూర చేయాలన్నా, పూరీ కూర కూడా ఆలుతో ఉంటాం మనం. సో ఆలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్లో ప్లే చేస్తుంది. కాబట్టి నేను ఇవాళ ఆలుని అల్లం పచ్చిమిర్చి వేసి నిమ్మకాయ పిండిన కూరని తీసుకొచ్చాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నేను చెప్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు రొటీన్గా జస్ట్ పోపు వేసేసి జస్ట్ నిమ్మకాయ పిండేస్తాము. అలా కాకుండా కొంచెం వెరైటీగా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఇంకోళ్ళ స్టైల్ మనం తీసుకుంటాం, మన స్టైల్ ఇంకోళ్ళు తీసుకోవాలి. అలా స్టైల్ మార్చుకుంటుంటేనే మనం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయగలం. అలా రెసిపీస్ కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకని మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. అంటే రొటీన్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో దట్ మనం ఎప్పుడు ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. సో నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను. సో నేను మీ అందరికీ లింక్ కూడా షేర్ చేశాను. సో మీరు తప్పకుండా వెళ్ళి లింక్ ఓపెన్ చేసి చూడండి. నేను ఎన్నో పాటలు పాడుతున్నాను, కొత్త పాటలు వస్తున్నాయి, ఇంకా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, ల్యాగ్ చేయను, సుత్తి కూడా కొట్టను, వెళ్ళిపోతాను అసలైన రెసిపీలోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు మనం బంగాళదుంపలు తీసి పెట్టుకోండి. మీరు ఎన్ని బంగాళదుంపలు తీసి పెట్టుకుంటారో అన్ని బంగాళదుంపలు తీసి పెట్టుకోండి. అవి ఉడకబెట్టేసి తొక్క తీసి పెట్టుకోండి. తొక్క తీసేసుకుని వాటిని ముక్కలుగా పెట్టుకోండి. అంతేగాని మ్యాష్ చేసేయకండి. ముక్కలు ఉడకబెట్టిన దాన్ని ముక్కలుగా చాలా తొందరగా కట్ అయిపోతాయి కదండి. బాయిల్ అయిపోయినవి అయితే తొందరగానే కట్ అయిపోతాయి. దాన్ని మ్యాష్ చేయకుండా ముక్కలుగా చేసుకోమని చెప్తున్నాను అంతే. చాలామంది ఉప్మా కూర అంటే మ్యాష్ చేసేస్తారు. ఇక్కడ మ్యాష్ చేయకుండా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువగా చీల్చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు రెడీగా పెట్టుకోండి. మిక్సీలో ఏమో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర కొత్తిమీర వేయండి, అవసరం కూడా లేదు. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి మాత్రం కంపల్సరీ మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అల్లం 1 ఇంచు 2 ఇంచులు ఉండాలి. ఎందుకంటే అల్లం ఘాట్ అనేది తెలియాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉండాలి, అక్కడ ఒక 7-8 పచ్చిమిరపకాయలని చీల్చి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో మీరు చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పెట్టుకోండి. అలాగే మిక్సీలో మీరు ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసి పెట్టుకోండి. సో అవి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసినది గ్రైండ్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత నేను ఎలాంటి ఉల్లిపాయలు వేయలేదు, వెల్లుల్లిపాయ వేయలేదు. సో నేను నార్మల్గా చేశాను. ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఇలాంటివి వేయను. సో ఆ రోజు మరి ఏదైనా కృష్ణాష్టమి వచ్చింది అనుకుంటాను, బహుశా పొద్దున చేసినట్టున్నాను. సో ఆ రోజు నేను చేయలేదనుకుంటాను. కొంచెం డిలే అవుతూ ఉంటాయండి, ఎడిట్ చేసుకోవడం కొంచెం చేయడం ఇబ్బంది అవుతుంది. సో ఏమనుకోవద్దు, బట్ వస్తూనే ఉంటాయి. నేను చేసినవన్నీ ప్రతిదీ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మీరు చూడండి.
స్కిప్ చేయకండి. నేను వేసిన ప్రతి ఐటెమ్ మీరు కరెక్ట్గా వేశారనుకోండి, కరెక్ట్గా వస్తుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి. బంగాళదుంపలు ఉడకబెట్టేసుకొని ముక్కలు ముక్కలుగా పెట్టుకోండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఎక్కువే నూనె వేయండి. మరీ తక్కువ నూనె కాకుండా 2 స్పూన్లు 3 స్పూన్లు కాకుండా ఒక 5-6 స్పూన్లు నూనె వేయండి. అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేయండి. అవి బాగా వేగుతూ ఉంటాయి. జీడిపప్పు కావాల్సిన వాళ్ళు జీడిపప్పులు వేసుకోవచ్చు. అంటే కొంచెం రిచ్గా పంటి కింద పడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు జీడిపప్పులు వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. అవి బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసేసేయండి. చీల్చిన పచ్చిమిరపకాయలు వేసేసాక అవి కూడా వేగిపోయాక మీరు పసుపు వేయండి. పసుపు కూడా వేసేసాక కరివేపాకు వేయండి. కరివేపాకు వేసేసాక అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. వేసేసి బాగా కలపండి. అవి ఎప్పుడైతే దాని పచ్చి వాసన పోతుందో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసేసాక ఒక 2 నిమిషాలు ఆగండి. 2-3 నిమిషాలు ఉంటే దాని పచ్చి వాసన పోతుంది. చాలా మధురమైన, చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది కూర. అప్పటికే మంచి సువాసనతో నిండిపోతుంది ఇల్లంతా. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్తోనే మనం ఈ బాగా దోరగా వేయించుకున్న పోపు, ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయగానే మొత్తం మంచి వాసన వస్తూ ఉంటుంది. అది వేసాక అప్పుడు మీరు బంగాళదుంపలు, మీరు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసేయండి. వేసేసి ఇందాక కరివేపాకు వేసేసారు కాబట్టి బాగా కలపండి. బాగా కలిపాక మీరు ఇందాక మిక్సీ చేసుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ ఇందులో వేసేసేయండి. అంటే ఎందుకంటే పక్కన కొంచెం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉండిపోతుంది మిక్సీలో. దాన్ని కడిగేసే బదులు చక్కగా మంచినీళ్ళు పోసి అదంతా, ఆ నీరు ఎలాగో మనం కూరలో వెయ్యాలి కాబట్టి మామూలు వాటర్ వేసే బదులు ఇలాంటి మిక్స్డ్ వాటర్ వేస్తే ఇటు అది మంచిగా అయిపోతుంది, మనం వాడినట్టు ఉంటుంది. కాబట్టి మిక్సీలో జార్లో ఎప్పుడైనా మిగిలిపోతే మాత్రం మీరు ఇలాగా యూస్ చేసుకోవచ్చు. సో వాటర్ పోసేసేయండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుని ఆ 1/2 గ్లాస్ వాటర్ ఆ మిక్సీ జార్లో వేసేసి ఇలా కలిపేసి కూరలో వేసేసి మూత పెట్టేసేయండి. కాసేపు మూత పెట్టేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. మగ్గుతూ ఉంటుంది, కూర అంతా బాగా మగ్గుతూ ఉంటుంది. పసుపు వేయండి. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. ఇందాక చెప్పినట్టున్నాను. సో ఇందాక చెప్తే అక్కర్లేదు, ఇప్పుడు చెప్పకపోతే మాత్రం పసుపు వేయండి. నేను అనుకున్నాను చెప్పానని, నేను ఇందాకనే చెప్పేశాను, పోపు వేసాక నేను వేయమని చెప్పాను. సో నో ప్రాబ్లం. పసుపు వేసేసాక బాగా కలపండి. బాగా కలిపాక ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేసేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టినవే, బట్ ఇంకొంచెం బాగా ఉడికితే బాగుంటుంది. సో అంటే మనం ఇంకా మ్యాష్ చేయవలసిన అవసరం లేకుండానే చేసేయచ్చు. ఒకవేళ అప్పుడప్పుడు కొన్ని బంగాళదుంపలు గట్టిగా ఉంటాయి, ఎంత ఉడకబెట్టినా కూడా సాఫ్ట్ అవ్వవు. సో వాటిల్ని మాత్రం మనం కొంచెం ఉడకబెట్టేటప్పుడు కొంచెం గరిటెతో ఇలా అనేస్తే మ్యాష్ అయిపోతాయి. అందుకని చెప్తున్నాను. నాకు ఆ రోజు కొంచెం గట్టిగా వచ్చాయి ముక్కలు, అందుకని నేను కొంచెం మ్యాష్ చేయాల్సి వచ్చింది. కొన్ని ముక్కలు మామూలుగా ఉంచేయాలి, కొంచెం కూరని మ్యాష్ చేయాలి. యాక్చువల్లీ కూరని కూడా ఎప్పుడైనా సరే మనం ఏ ఉప్మా కూర చేసినా అంతా మ్యాష్ చేసేయకూడదు. కొన్ని బంగాళదుంపలు మామూలుగా ఉంచేసి కొన్ని బంగాళదుంపల్ని మ్యాష్ చేసిన పేస్ట్ వేస్తేనే ఆ కూరకు అందం, రుచికి తగినంత మనం ఆ ముక్క, అంటే మనం ఆ బంగాళదుంప తింటుంటే మన నోట్లో వెళ్తుంటే అంత బాగుండాలన్నమాట. అది నేను చెప్పేది. మొత్తం పేస్ట్ చేసేస్తే దాని టేస్ట్ మనకి తెలీదు, ఏ కూర చేసామో అని కూడా తెలీదు. సో కొన్ని బంగాళదుంపలు ఎప్పుడు ఉంచాలి తప్ప అంతా మ్యాష్ చేసేయకూడదు, ముక్కలాగే ఉంచాలి. సో అలా చూసుకోండి. బంగాళదుంపలు బాగా మగ్గిపోయి ఉంటాయి. మగ్గిపోయాక మీరు ఇందాక కరివేపాకు వేశారు. ఒకవేళ వేయకపోతే, మీరు మర్చిపోతే కనుక మళ్ళీ కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్స్, చిన్న స్పూన్స్తో 2 స్పూన్స్ వేశాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసేసాను. అది వేసేసాక నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను అంటాను కదా, ఆవాలు, మెంతుల, ఎండుమిరపకాయల పొడి, అది కూడా 1/2 స్పూన్ వేసేసాను. మొత్తం అంతా కలిపేయండి. కూరని ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పొడితో శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇంకోసారి బాగా మగ్గనివ్వండి. మగ్గాక మళ్ళీ ఇంకోసారి మూత తీయండి. మూత తీసి చూడండి, కూర అంతా బాయిల్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా కొంచెం పెద్ద ముక్కలు లాంటివి ఉంటే దాన్ని మ్యాష్ చేసేయండి. కొన్ని ఉంచేసేయండి. బాగా గట్టిగా ఉన్న ముక్కని బాగా మ్యాష్ చేసేసి, కూర కూడా కొంచెం మ్యాష్ అవ్వాలన్నమాట. కొంచెం ముక్కలుగా ఉంచి కొంచెం మ్యాష్ చేస్తూ ఉండండి. అదంతా అయిపోయాక మీరు అన్నీ వేసేసాం కాబట్టి మనం బంగాళదుంపలు చక్కగా వేసేసాం, కరివేపాకు వేసాం. ఇప్పుడు కరివేపాకు వేసేసాం. ఇప్పుడు మీరు
తీసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర ఉండాలి. కొత్తిమీర అనేది చాలా 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 మస్ట్ అండి. కొత్తిమీరతోనే మ్యాక్సిమం ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, కూర అంత ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేదన్న వాళ్ళు మానేయచ్చు. ఇదే కూరని నేను ఆ రోజు ఉల్లిపాయలు వేయలేదు, కానీ ఒకవేళ ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉంటే, మాకు ఉల్లిపాయలు కంపల్సరీ కావాలండి, ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇందాక పోపులో పచ్చిమిరపకాయలు వేసాను చూసారా, పచ్చిమిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేసేసేయండి. ఎప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసారో అప్పుడు ఉల్లిపాయలు వేసేస్తే ఇంకా రొటీన్గా మీరు అప్పుడు చేసేసుకోవచ్చు. లేదు మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు అప్పుడు ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అప్పుడు పసుపు వేసి కరివేపాకు వేసి అప్పుడు బంగాళదుంపలు వేయండి. ఈ ప్రొసీజర్లో మీరు రావాలి. సో నేను ఆ రోజు వేయలేదు కాబట్టి నేను మీకు ఇలా మామూలుగా సింపుల్ ఆలుగడ్డ అయినా అంత టేస్టీగా ఉందోనండి బాబు. ఉల్లిపాయలు వేయకపోయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది కూర. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, వేడి వేడి అన్నంలో ఎంత బాగుందో. పిల్లలు మీరు పెద్దవాళ్ళకి పెట్టండి, పిల్లలకి పెట్టండి, చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. తప్పకుండా మీరు ట్రై అయితే చేయండి. సో కూర అంతా మగ్గిపోతుంది. కూర అంతా మగ్గిపోయాక మీరు ఉప్పు, కారం అన్నీ వేస్తారు. అలాగే ఆవాలు, మెంతి పొడి, ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసిన పొడి ఉంటుంది కదా, నేను చెప్పాను కదా, 2 మిరపకాయలు 5 మిరపకాయలు వేసి గ్రైండ్ చేయాలి. దోరగా వేయించిన ఆవాలు, మెంతులు, మిరపకాయల పొడి, నూనె వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసిన పొడిని నేను ఎప్పుడు పెట్టుకుంటాను. కొన్ని కూరల్లో ఇది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను. మీరు ఈ సాంబార్ పొడి అనగా, ఇలాంటి ఆవాలు, మెంతు పొడి అనగా మీరు పెట్టుకున్నారంటే, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ 4 ఉన్నాయంటే చాలు. ఇంకా మీకు మొత్తం ఎలాంటి కూరైనా మీరు చేసేయగలరు. అంత బాగుంటుంది కూర. సో నేను అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా, ఉల్లిపాయలు వేయకపోయినా కూర అంత టేస్టీగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు దయచేసి ట్రై చేయండి, నా కామెంట్స్లో పెట్టండి, చాలా బాగా వచ్చింది. సో మీరు అన్నీ వేయండి. పోపు మాత్రం కంపల్సరీ మినపప్పు, శనగపప్పు కూడా వేయాలి. ఎందుకంటే నేను కొన్ని కూరల్లో వేయను, ఎందుకంటే కొంచెం డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇరుక్కుంటున్నాయి అంటున్నారని అన్నాను. కానీ కొన్ని కూరల్లో మనం కాంప్రమైజ్ కాలేము. కొన్ని కూరల్లో కంపల్సరీ మనం వేయాల్సి వస్తుంది. ఆ కూరలో అప్పుడే టేస్ట్ వస్తుంది. సో వేయండి. వేసి చక్కగా ఇలా చేసుకోండి. మొత్తం కూర అంతా అయిపోతుంది. ఒకసారి మూత పెట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ తీయండి. మళ్ళీ తీస్తే కూర అంతా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు బంద్ చేసేసేయండి. కూరని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 2-3 నిమిషాలు పోయాక మీరు పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ చెక్క, ఒక చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ వేసేసి మీరు నిమ్మకాయ పిండేసేయండి. నా దగ్గర నిమ్మకాయ పిండేది ఉంది కాబట్టి నేను దాంతో పిండేశాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు దాంతో పిండేసేయండి. ఒకవేళ పెద్దదైతే ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. లేదు ఎక్కువ కూర అయితే ఒక ఫుల్ నిమ్మకాయ వేసేయండి. తక్కువ కూర అయితే మాత్రం ఒక చిన్న నిమ్మకాయతో, నాది తక్కువ కూరే కాబట్టి నాకు చిన్న నిమ్మకాయ సరిపోయింది. మీది ఎక్కువ కూర అయితే మాత్రం ఫుల్ నిమ్మకాయ ఒకటి ఫుల్గా వేసేసేయండి. ఈ చాలా 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 బాగుంటుంది. ఆ రోజు చపాతీలు చేసుకోండి, పూరీలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, దాంతో ఈ ఆలుగడ్డ కూర నంచుకొని తినండి. నేను చెప్పిన ప్రకారం అయితే మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. సో మీరందరూ ట్రై చేస్తున్నట్టున్నారు కొన్ని కూరలు, కానీ అట్లీస్ట్ కామెంట్స్లో పెడితే నేను చేస్తున్నది అసలు చేస్తున్నారా లేదా, అందరికీ నచ్చుతుందో లేదో తెలుస్తుంది. సో మీరందరూ నన్ను వీడియో చేసి చూపించండి, డెమో చేసి చూపిస్తే మాకు అర్థమవుతుంది అని కొంతమంది అంటున్నారు. సో నేను అందుకే వాయిస్ ఓవర్తో పాటు నేను మీకు ఇలాంటి వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేసేస్తున్నాను ఎలా చేయాలో, సో దట్ మీకు తొందరగా అర్థమైపోతుందని. సో నేను కంటెంట్ అంతా మార్చాక మరి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నలుగురికి షేర్ చేయాలి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకన్నా ఏమీ కోరట్లేదు. దయచేసి మీరందరూ తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ మాత్రం కంపల్సరీ వేయండి. దాంతోనే మొత్తం అంతా టేస్ట్ మారిపోతుంది. మనం మ్యాక్సిమం ఉప్మా కూర చేసినప్పుడు అది వేయము, జస్ట్ పచ్చిమిరకాయలు వేసేస్తాం, అల్లం ముక్కలు వేసేస్తాం. కానీ అలా కాకుండా గ్రైండ్ చేసి వేయండి. అప్పుడు ఆ రోజంటే కృష్ణాష్టమి కాబట్టి నేను అవన్నీ వేయలేదు. బట్ మామూలు రోజుల్లో అయితే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అంటే ఎట్లాగో మీరు పచ్చిమిరపకాయలను జీలకర్ర కలిపేస్తారంతే. ఎప్పుడైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారో
సో పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఇక్కడ వేయలేదు వెల్లుల్లి, ఇక్కడ జస్ట్ అల్లం, పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసాం. ఆ ఉల్లిపాయలను వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఒక వెల్లుల్లిపాయ ఒకటే ఇంక్లూడ్ అవుతుంది అంతే. సో మొత్తం అంతా సేమ్గా ఉంటుందండి. వేసుకునే వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు మానేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. బట్ కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కడ తేడా ఉండదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి? నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.